నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గోగురెక్కల చట్నీ తయారు చేద్దాం. ముందుగా గోంగూర కాయల్ని శుభ్రంగా కడుక్కొని పొడిగా ఆరబెట్టుకుని మధ్యలో ఉన్న గింజల్ని ఈ విధంగా వేరు చేసుకోవాలి. ఈ గోగురెక్కలతో చట్నీ చాలా బాగుంటుంది. పప్పు కూడా చేసుకుంటారు. గోగురెక్కల పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఈ విధంగా రెక్కలన్నీ వేరు చేసుకున్న తర్వాత చట్నీ కోసం పోపును సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 1 స్పూన్ నూనె వేసుకుని 1/2 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. పోపు 3 వంతులు వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత కడాయిలో మళ్ళీ 4 చెంచాల నూనె వేసుకుని గోగురెక్కల్ని వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. గోగురెక్కలు కొద్దిగా వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. గోగురెక్కలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇందులో మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. 1-2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఈ లోపల పోపుని మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా పోపుని మిక్సీ చేసుకున్న తర్వాత గోగురెక్కల్ని కూడా ఇందులో వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన గోగురెక్కల చట్నీ సర్వింగ్కి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.